పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాకు బ్రీత్ అనలైజ్ చేయడం అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అలా చేయగలరు. అది అసలు ఎందుకు సార్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా బ్రీత్ అనలైజ్ చేయడం అనేది ఒక మంగ్లీ గారి కేసులోనే సాధ్యమైంది. హేమ అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా అసలు ఎక్కడ జరగలేదు, వ్యవహరించడం ఒక ఎక్కడ అసలు ప్రపంచంలోనే అసలు చరిత్రలోనే అది మొట్టమొదటి ఒక చీకటి రోజు కొత్త అధ్యాయం. అందుకనే ఇప్పుడు పంజాగుట్ట సిఐ గారు కూడా సస్పెండ్ అయ్యేంత పని అవుతుంది. 29వ తారీఖు ఉంటుంది. సో ఆయన కరెక్ట్ అయినటువంటి ఆధారాలు కోర్టు అడిగింది, మీరు ఏ అథారిటీతో ఆయన్ని చెక్ చేశారు, మీకున్న అధికారం ఏంటి, బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్ కింద అతనికి బ్రీత్ అనలైజ్ చేశారు, ఒకవేళ అతను తాగి వచ్చిందంటే మీరు అతన్ని మెడికల్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ అందించాలి, అసలు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అథారిటీ ఏంటని అడిగింది. పర్సనల్ నోటీస్ ఇచ్చింది సిఐ గారికి. సిఐ గారు రేపొద్దున వెళ్ళి దానికి సంబంధించినట్టు సిఐ గారే కాదు, డీజీపీ గారు, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జీపీ ఫర్ హోమ్, తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసింది. సార్ అంటే ఒక సిఐ ఒక అడ్వకేట్ కి ఈ విధంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారంటే ఆ సిఐ పైన ఎవరు చెప్పుంటే అందే వాళ్ళ బాస్ ఉన్నారు కదా, మంగ్లీ గారు వెళ్ళి అంతకు ముందు రోజే కలిశారు కదా, మరి పిస్టల్ పట్టుకొని కనిపిస్తుంటారు కదా ఆయనే, ఇంకెవరు? ఎవరన్నా నిందారోపణ మోపబడుతున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నవ్వుకుంటూ తీసుకుంటారు. ఎంత అది నిర్లజ్జగా ఉంది. ఆ ఫోటో ఎంత ట్రోల్ అవుతుంది. అరే బాధితులు ఉన్నారు, మరి బాధితులు నేను గత 4 రోజుల నుంచి డీజీపీ గారి ఆఫీస్కు తిరుగుతున్నా, ఇప్పటికి నాకు డీజీపీ గారు కలవలేదు. స్టిల్ నేను 18వ తారీఖు నుంచి డీజీపీ ఆఫీస్కు తిరుగుతున్నా, ఈరోజు 21వ తారీఖు, స్టిల్ ఇప్పటికీ కూడా డీజీపీ గారు నన్ను కలవలేదు. డీజీపీ గారి అపాయింట్మెంట్ ఇచ్చి లోపలికి వెళ్ళి లాంజ్లో కూర్చున్న తర్వాత మళ్ళీ వెనక్కి పంపించారు. ఈరోజు కూడా 21వ తారీఖు కూడా నేను మహేష్ భగవత్ గారి సీసీకి ఫోన్ చేస్తే ఆ డీజీపీ గారిని కలవమంటారు, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. వెళ్ళి కలిసిన అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపించారు. అంటే ఒక సెలబ్రిటీకి నిందారోపణలు పెడుతున్నటువంటి, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ బూతుపాటలు పాడుతున్నటువంటి ఒక సెలబ్రిటీకి దొరుకుతున్నటువంటి అపాయింట్మెంటు ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదికి దొరకట్లేదు. నిజంగా డీజీపీ గారు ఇది ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి. మీరు ఎంతో పెద్ద మీరు పోలీస్ బాస్, మీరు న్యాయానికి అనుకూలంగా ఉండాలి, మీరు ఉంటారనే నేను కోరుకుంటున్నా. మరి ఒక మంగ్లీకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ని 3 రోజుల నుంచి తిరుగుతుంటే ఒక అడ్వకేట్కి, సాధారణ అడ్వకేట్కి మీరు ఇవ్వలేకపోయారంటే ఇది ఎంతటి హేయమైన చర్య అండి. అంటే ఇన్సిడెంట్ వెనుక మంగ్లీ వెనుక పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంది, 100% అని బయట 100% ఉందండి. నేను మీరు చూసుకున్నట్లయితే ఒక వీడియోలో రాములు నాయక్ గారు మాట్లాడుతున్నారు. రాములు నాయక్ గారు అంటున్నారు, మాకు ఒక బ్యాచ్ ఉంది, నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా, దాని గురించి ఎంక్వైరీ చేస్తాను. అండ్ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉంది ఎందుకు, ఇంకా మీరు బ్యాచ్లు వేసుకొని తిరిగి లేకపోతే గ్యాంగులు వేసుకొని తిరిగితే ఇక కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు? రాములు నాయక్ గారిని నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు గ్యాంగ్ ఉంటుంది, సెటిల్మెంట్ చేస్తారు ఏంటంటే మీకు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు? గ్యాంగులు పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకా అవసరం లేదు, ఇక పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు, అడ్వకేట్లు కూడా అవసరం లేదు. రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు ఉంటే చాలు. ఆయన అంటాడు అడ్వకేట్ సుబ్బారావు గారు ఇందులో అతి చేస్తున్నారు, ఎవరో ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, అవును ఫోన్ చేస్తారు, ఒక కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాదికి ఫోన్ చేస్తారా? కోర్టుకు వచ్చి మీరు ఇదే సమాధానం చెప్తారా? మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు ఎట్లాంటి బహిరంగంగా జిగుప్సాకరమైన ఆరోపణలు చేస్తారా? ఎంత సిగ్గుచేటండి. మీరంటే ఎంత గౌరవం. నా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను రాములు నాయక్ గారి గురించి గొప్పగా మాట్లాడాను. ఈరోజు మొన్న ఆయన ఒక ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసి అవును ఫోన్ చేస్తారు అని అంట. ఎందుకు ఫోన్ చేస్తారు? మీకు చట్టం తెలుసు అసలు? సిపిసి, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ గురించి తెలుసా? తెలుసుకోకపోతే వెళ్ళి ఫస్ట్ బుక్కులు తీసి చదవండి. ఇలాంటి నిర్లజ్జటమైనటువంటి స్టేట్మెంట్లు దయచేసి ఇవ్వకండి. మీరు చాలా పెద్ద వ్యక్తి, మీ వయసుకి నాకు చాలా గౌరవం ఉంది. మీరు చేసినటువంటి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి పోరాటాల స్ఫూర్తి నాకు బాగా ఇష్టం. కానీ ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఉందా, అది మీ రాజకీయ జీవితానికి అదొక ప్రశ్నార్థకంగా మాయన మచ్చలాగా మిగిలిపోతుంది. ఆయన దగ్గర ఎవరన్నా బాధితులట ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తేనట ఆయన దగ్గర టీం ఉంటుంది. ఏంటి రౌడీ టీంలో, గోండాల టీంలో మీ దగ్గర ఉండేవి. మీరు రౌడీలను గోండాలని పెంచి పోషిస్తున్నారా? మీ దగ్గర ఉండే టీం ఏంటి? ఇక మరి అలాంటప్పుడు ఎందుకు కోర్టులు పోలీస్ స్టేషన్లో? నిజంగా ఆయన అంత బహిరంగంగా అలా చెప్పగలుగుతున్నారంటే ముందు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే ఆవిడ చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్గా ఉంది. చూడండి, దాదాపు